ఫ్రెండ్స్ మనకి సమ్మర్ సీజన్ వచ్చిందంటేనే చాలు మొక్కలను కాపాడుకోవడం అనేది ఒక టాస్క్ అన్నమాట. వారానికి ఒకసారి తప్పకుండా మనము వాటికి ఏదో ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలండి. అది బియ్యం కడిగిన నీళ్ళైనా కావచ్చు, లేకపోతే అలోవెరా అన్నా కావచ్చు, బనానాతో తయారు చేసిన ఫర్టిలైజర్ అన్నా కావచ్చు. ఏదో ఒకటి అన్నమాట. మన ఇంట్లో ఇప్పుడు ఫ్రూట్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి కదా! ఏదో ఒక రూపంలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది తయారు చేసి మన మొక్కలకి అనేది ఇస్తూ ఉండాలి. అలా ఇస్తూ ఉంటేనే మొక్కలు చక్కగా, హ్యాపీగా, హెల్తీగా ఉంటాయండి. అమ్మో! మేము ఇన్ని రకాల ఫర్టిలైజర్స్ తయారు చేసుకోలేమండి. చాలా కష్టం అవుతుంది. కొన్ని అయితే మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా! అటువంటి వారి కోసమే ఈ వీడియో తయారు చేశానండి. ఈ వీడియోలో నేను పైసా కూడా ఖర్చు లేకుండా ఒక పవర్‌ఫుల్ ఫర్టిలైజర్‌ని అది మన ఇంట్లో వేస్ట్ మెటీరియల్ నుంచి ఎలా ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు అనేది ఈ వీడియోలో చూపించానండి. ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకుంటే తద్వారా నేను ముందు ముందు పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ప్రతిరోజు మన ఇంట్లో బియ్యం కడిగిన నీళ్లు, కందిపప్పు కడిగిన నీళ్లు ఉంటాయి కదండీ! ఏ రోజుకి ఆ రోజు వచ్చిన నీళ్ళని ఇలాగ ప్లాస్టిక్ కంటైనర్‌లో స్టోర్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే మనకు ఈ బియ్యం కడిగిన నీళ్ళలో ఎన్‌పీకే అనేది చాలా రిచ్‌గా ఉంటుందన్నమాట. అవి మన మొక్కలు చక్కగా హెల్తీగా పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇలా ప్లాస్టిక్ కంటైనర్‌లో ఇలా స్టోర్ చేస్తూ ఉంటాను. అలాగే కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు అన్నీ వస్తూ ఉంటాయి కదండీ! అవన్నీ చక్కగా మనం ఈ వాటర్‌లో వేసుకోవచ్చండి. అలాగే వాడిన టీ పొడిని గాని బాగా చక్కగా వాష్ చేసి మనము ఆ టీ పొడి కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇవి చాలా బలమైన ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా! అన్నీ తొక్కలే అన్నమాట. ఒక్కొక్కసారి కుళ్ళిపోయినవి ఉంటాయి, మెత్తబడి పాడైపోయినవి ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం చక్కగా ఇందులో వేసి 2 డేస్ బాగా ఫర్మెంటెడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు రిజల్ట్స్ అనేది చాలా చక్కగా ఉంటాయి. ఇలా మనకు సీజన్‌లో ఇప్పుడు అరటిపళ్ళు, మామిడి పళ్ళు వస్తూ ఉంటాయి. అవి కుళ్ళిపోతూ ఉంటాయి కదా! అలాంటి వాటినంతా ఇందులో వేసేసి బాగా ఇలా పిసికేసామనుకోండి, మంచిగా అయితే ఫర్మెంటెడ్ అయిపోతుందండి. మన మొక్కలకి చాలా చక్కగా, హెల్తీగా, బాగా గ్రోత్ రావడానికి బాగా అయితే యూజ్ అవుతుందండి. మంచి ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఫర్టిలైజర్స్ అపార్ట్మెంట్‌లో ఉన్నవాళ్ళు గాని చేసుకోవచ్చండి. ఎందుకంటే స్మెల్ అనేది రాదండి. మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ కదా! పక్క వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటి ఫర్టిలైజర్స్ అయితే తయారు చేసుకొని వాళ్ళ మొక్కలకైతే ఇవ్వచ్చు. ఇలాంటి ఫర్టిలైజర్స్‌ని మన మొక్కలకి డైరెక్ట్‌గా ఇవ్వకూడదండి. డైల్యూట్ చేసి ఇవ్వాలి. అంటే మనము ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా! ఇండోర్ ప్లాంట్స్‌కి ఇలాంటి ఫర్టిలైజర్స్ అయితే అవసరం లేదండి. ఔట్‌డోర్ ప్లాంట్స్‌కి ఇలాంటివి ఇవ్వాలి. ఎందుకంటే పులిసిపోయి ఉంటుంది కాబట్టి ఇండోర్ ప్లాంట్స్ డ్యామేజ్ అయిపోతాయి. కాబట్టి ఇండోర్ ప్లాంట్స్‌కి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అంటే బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదండీ! బియ్యం కడిగిన నీళ్ళలో ఎన్‌పీకే చాలా రిచ్‌గా ఉంటుంది కాబట్టి అలాంటి బియ్యం కడిగిన నీళ్ళని బాగా డైల్యూట్ చేసి ఇండోర్ ప్లాంట్స్‌కి ఇవ్వచ్చు. ఇలాంటి ఫర్టిలైజర్స్‌ని మనము ఔట్‌డోర్ ప్లాంట్స్‌కి ఎలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయినా, ఫ్రూటింగ్ ప్లాంట్స్ అయినా, ఆకుకూరలకైనా ఎలాంటి ప్లాంట్స్‌కైనా మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి 100% రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఇలా 2 డేస్ అలాగే ఉంచేసానండి. 2 డేస్ తర్వాత చూడండి మంచిగా అయితే ఫర్మెంటెడ్ అయింది. పుల్లటి వాసన అయితే వస్తూ ఉందండి. మనకి ఇలా పుల్లటి వాసన వచ్చిందంటే మంచిగా అయితే ఫర్మెంటెడ్ అయిందనమాట. ఇప్పుడు మన మొక్కలకి ఇది ఇచ్చేద్దాం. ఇందులో ఉన్న తొక్కలను కూడా మనం మంచిగా అయితే కంపోస్ట్ చేసుకోవచ్చండి. అంటే 2 ఇన్ 1 బెనిఫిట్ అనమాట. ఈ వాటర్‌ని మనము లిక్విడ్ ఫర్టిలైజర్‌గా మన మొక్కలకి ఇవ్వచ్చు. ఇందులో ఉన్న తొక్కల్ని ఇలా మనము కంపోస్ట్‌గా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను మొత్తం కంపోస్ట్ అయితే ఇంట్లో నేనే తయారు చేసుకుంటూ ఉంటానండి. ఇలా వచ్చిన పీల్స్ అన్నిటిని ఇలా వేసేసి కంపోస్ట్ అయితే నేనే తయారు చేసుకుంటూ ఉంటాను. ఇలా మనం ప్రతి దాన్ని మనము ఇంట్లో తయారు చేసుకొని మన మొక్కలకైతే ఇవ్వచ్చు. ప్రతిసారి మనకి ఎరువు కావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? డబ్బులిచ్చి కొనుక్కోవాలి. దాని బదులు బయటకెళ్ళి అమౌంట్ పెట్టి కొనే కన్నా మన ఇంట్లో వచ్చే వేస్టేజ్‌తోని ఇలా కంపోస్ట్ కూడా మనమే తయారు చేసి చక్కగా అయితే మొక్కలనైతే నాటుకోవచ్చండి. ఇప్పుడు నేను లిక్విడ్ ఫర్టిలైజర్‌ని డైల్యూట్ చేస్తున్నానండి. మనము డైల్యూట్ ఎలా చేస్తున్నామంటే నేను 1:3 రేషియోలో చేస్తున్నానండి. అంటే ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే 3 గ్లాసెస్ వాటర్ అన్నమాట. ఇలా డైల్యూట్ చేసి మొక్కలకిస్తున్నాను. అలాగే ఇచ్చామనుకోండి కాన్సంట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. మనం ఈ వాటర్‌ని ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అంటే పెద్ద మొక్క అనుకోండి కొంచెం ఎక్కువగా పోయాలి. చిన్న మొక్క అనుకో కొంచెం తక్కువగా పోయాలి. అంటే మొక్క సైజుని బట్టి, మొక్క ఏజ్‌ని బట్టి మనం వాటర్ అనేది ఇవ్వాలండి. ఒకేసారి బడబడా పోసామనుకోండి కింద పోయి వేస్ట్ అయిపోతుంది కాబట్టి మొక్క ఏజ్‌ని బట్టి మనము దాని సైజుని బట్టి మనము ఇవ్వాలి.
ఫ్రెండ్స్ మరి ఈ ఫర్టిలైజర్ని ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి అంటే కనీసం అంటే 10 రోజులకు ఒకసారి ఇవ్వాలండి. ఇది మంచి ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు. మనం ఇందులో మొత్తం అన్ని కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు వేసాం కాబట్టి మంచి పోషకాలు అనేది ఈ ఫర్టిలైజర్లో ఉంటుందండి. ఇలాంటి తొక్కలతో చేసిన ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. సమ్మర్ సీజన్ కదండి, మంచి ఎనర్జిక్ డ్రింక్ అన్నమాట. మొక్కలు చాలా చక్కగా హ్యాపీగా ఉంటాయండి మనం ఈ డ్రింక్ ఇచ్చేదాని వల్ల. పైసా కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ ఇలా తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చండి. ఒకసారి వాడి చూడండి, రిజల్ట్స్ అనేది మీకే తెలుస్తుంది. ఇందులో మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి, ఆన్సర్ ఇస్తానండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.